95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు. సంతోష్ నగర్ పిఎస్ పరిధిలో కారు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గుడివాడలో ఘనంగా వంగవీటి మోహనరంగ 76వ జయంతి వేడుకలు. ఆయన ఆశయాలను లక్ష్యాలను కొనసాగించాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపు. దెందులూరు నియోజకవర్గం కొక్కిరాయలంక గ్రామంలో టీడీపీ ఆందోళన. రాత్రులు యథేచ్ఛగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ఆకతాయి పనికి గజ్వేల్లోని టెన్షన్ నెలకొంది. ఓ యువకుడు మద్యం మత్తులో పీట్షేడ్ రోడ్లోని శివాజీ విగ్రహం దగ్గర మూత్ర విసర్జన చేశాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో సదరు యువకుడితో ఉన్న మరో ఇద్దరు గొడవ పడడంతో ఓ స్థానికుడు గాయపడ్డాడు. దీంతో స్థానికులు రాస్తారోకో చేయడంతో అర్ధరాత్రి వేళ సిద్దిపేట సిపిఎన్ శ్వేత అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి విరమింపచేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కొందరు ఒక ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర రాస్తారోకో చేయగా సిపి శ్వేత నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపి మాట్లాడుతూ గజ్వేల్లో జరిగిన వివిధ ఘటనలకు సంబంధించి మొత్తం 5 కేసులు నమోదు చేశామని 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు. కథ తెలుసు. 12 గంటల టైం లోపల మేము ఇచ్చినప్పుడు మాకు మళ్ళీ మా ఇదే పని లోపల పెట్టకుండా మేము మిగతా పని కూడా చేస్తాం, చేసి చూపిస్తాం. మేము మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. అంత ధైర్యంగా వచ్చినా కదా నేను ఇప్పుడు 12 గంటల టైంలో మీ అందరి ముందు నిలబడి నేను మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి, మేము ఏమన్నా నిరూపించుకుంటాం. ఇంట్లో ఎవరున్నారు? ముందు ఇక్కడ గజ్వేల్లో మరి దురదృష్టమనాలా మరి హిందువుల పైన మరి అగాచాలకు పాల్పడటం దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఒక భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులపై ఎన్ని దాడులను భరించాలి? మరి ఇవాళ ఎవడో వచ్చి లుచ్చా యాదవ్ వచ్చి బెట్టింగ్ పెట్టుకొని ఇవాళ మేము ఆరాధ్య దైవంగా కొలిచే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర వాడు బెట్టింగ్ కట్టుకొని వచ్చి మరి అలా మూత్ర విసర్జన చేసిందంటే ఈ దమ్ము ధైర్యం ఏడు నుంచి వస్తుంది? మరి ఈడ మరి హిందువులకు రక్షణ లేదా? మరి హిందువులు అంటే లోకమైందా? మరి నాకేమైతే అర్థమైతలేదు. మరి ఇక్కడ చూస్తే మా హిందూ యువత ఒక ఉద్యమిస్తూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సంతోషమైన విషయం. హిందువులంతా కూడా శాంతియుతంగా ఉండాలి. ఈ మతపరమైన గొడవలు అయితే మనకు వద్దు. కాకపోతే మనపై దాడి జరిగితే మాత్రము తీవ్రంగా ఖండించాలి, అవసరం పడితే ఎదిరించాలి.
సంతోష్ నగర్ పిఎస్ పరిధిలోని ఫిజల్ బండ చౌరస్తాలో వేగంగా వచ్చిన బ్రిజా కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటో ట్రాలీని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు రియాసత్ నగర్ కు చెందిన మదాని, హఫీజ్ ఖురియేసీలుగా గుర్తించారు. బండిలో ఉన్నాడు, కంట్రోల్ కాలేదంట, అంత స్పీడ్లో దేని గురించి. వంగవీటి మోహనరంగ 76వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే కొడాలి నాని ఘనంగా నిర్వహించారు. గుడివాడ శరత్ థియేటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు. శాసనసభ్యునిగా 3 సంవత్సరాలు పదవిలో ఉండగా ఆయన హత్యకు గురి కాబడ్డారని, కోస్తా జిల్లాలో వంగవీటి రంగ పేరు మరువలేనిదని, ఆయన పేరు మీద నేటి రాజకీయాలలో ప్రభుత్వాలలో మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు. ఆయన ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందని నాని అన్నారు. ఆపేసుకోవచ్చు సార్. వెంకట్ గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి. అదే లేదంటే కనిపించరు, ఎవరు కనిపించరు. పోటీ జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 76వ జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఆయన ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆశీస్సుల్ని, ఆయన వదిలి వెళ్ళినటువంటి లక్ష్యాలని కొనసాగించడానికి మరొకసారి ఆయన గుర్తు చేసుకుని పునరంకితం అవుతాం. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ గారు ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికై దాదాపు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లతో ఆయన హత్యకి గురి కాబడ్డారు. ఈ రోజుకి ఆయన చనిపోయి 35 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకుండా చేసినప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ఆయన పేరు మీద ప్రభుత్వాలు అధికారంలో మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన వదిలి వెళ్ళినటువంటి లక్ష్యాలని కొనసాగించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పునరంకితం కావాలి. కులం కోసం కాకుండా ప్రజల కోసం. అదేవిధంగా విజయవాడ కానీ, కృష్ణా జిల్లా కానీ,
అదేవిధంగా ఈ కోస్తా జిల్లాల్లో ఆయన ముద్ర చెరపలేనిది. ఆయన పేద ప్రజలకి అండగా, ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలు అర్పించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేనప్పటికీ, మన దగ్గర లేనప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఆశీస్సులు నాకు, అదేవిధంగా మా ప్రజానికానికి, ఆయన కుటుంబ సభ్యులకి ఉండాలని చెప్పి, మా రంగా గారి తనయుడు రాధాబాబుకి ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, ప్రజలకి మంచి చేసే అవకాశాన్ని రంగా గారు దేవుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా. దెందులూరు నియోజకవర్గం కొక్కిరాయిలంక గ్రామంలో పగలు కాకుండా అర్ధరాత్రులు యథేచ్ఛగా చేపల చెరువుల తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు అడ్డుకున్నా మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నారు. వారి వెనక ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారనే అనుమానం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సరైన చర్యలు తీసుకుని అక్రమ చేపల చెరువులను నిలుపుదల చేసి కొల్లేరును కాపాడాలని కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వంలో దగాపడ్డారని విమర్శలు గుప్పించారు. జగన్ అరాచకాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన రాయితీలు, పంట నష్టం పరిహారం రావడం లేదని, రైతు భరోసా కేంద్రాలు రైతు బోగస్ కేంద్రాలుగా మారాయని ఎద్దేవా చేశారు. టీడీపీ బస్సు యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు కాల్వ శ్రీనివాసులు. నమస్కారాలు. రైతు పేరు చెప్పి మేము అధికారంలోకి వస్తే రైతులకు ఇతోధికంగా మేలు జరుగుతుందని నమ్మించి ఓట్లేయించుకున్న జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలుగా రైతులను నట్టేట ముంచుతున్నాడు. 4 ఏళ్ల సాయం అనంతపురం జిల్లాకు తీసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా 2 కలిపితే ఇన్సూరెన్స్ ఏమో 978 కోట్లు వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ 111 కోట్లు 3 నామాలు పెట్టాడు. అంతా కలిస్తే 1089 కోట్ల రూపాయలు మాత్రమే
4 సంవత్సరాల కాలంలో అనంతపురం జిల్లా రైతు అందుకోగలిగినాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకే ఒక సంవత్సరం 2017 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 6 లక్షల పైచిలుకు రైతులకు మేము 1126 కోట్లు ఇచ్చాము. అంటే మేము ఒక్క సంవత్సరం ఉమ్మడి జిల్లాకు ఇచ్చిన మొత్తం 4 ఏళ్లలో ఈ అనంతపురం జిల్లాకి ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పట్లో మేము మా 5 సంవత్సరాల పాలనా కాలంలో పంటల బీమా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా 3,759 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు అందజేస్తే ఇందులో 70% మొత్తం ఒక్క అనంతపురం జిల్లాకే వచ్చింది. అంటే అనంతపురం జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను ఎలాగైనా ఆదుకోవాలనే ఒక సత్సంకల్పం ఉండింది చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు అందాల్సిన సాయాన్ని ఎట్లా ఎగరగొట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి పెద్ద ఉదాహరణ 2018 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు 5,56,000 మంది రైతులకు 931 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రావాలి. 19లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు 931 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం, రైతుల ఖాతాల్లో జమ చేస్తామని. 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఎందుకు జమ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఎంత మోసం అంటే వచ్చిన తొలి ఏడాదే అనంతపురం జిల్లా రైతులకు రావాల్సిన 931 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన మోసకారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అప్పటి నుంచి తీసుకుంటే 2020లో కరువు వచ్చింది, కరోనా వచ్చింది, రైతులు దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే మరి 10 లక్షల ఎకరాలకు సహాయం అందించాల్సి ఉన్న అదొక 1,200-1,300 కోట్ల రూపాయలు రావాలి అనంతపురం జిల్లా రైతులకి. కేవలం 231 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ మాత్రమే ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇట్లా లెక్క తీస్తే దాదాపు 3,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఎగరగొట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అని నేను ప్రకటిస్తూ ఉన్నా ఈరోజు. అనంతపురం జిల్లా రైతులకు 4 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రావాల్సిన సుమారు 3,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఎగరగొట్టిన దుర్మార్గమైన రైతు ద్రోహ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఏ మొహం పెట్టుకొని అనంతపురం జిల్లాకు వస్తానో నాకైతే అర్థం కావడం లేదు. చిత్తూరులో సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన టీడీపీ నేతలు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయ డైరీని అమ్మకానికి పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాడి రైతులు పట్టగొడుతున్నటువంటి సీఎం, మాడి రైతులు పట్టగొడుతున్నటువంటి సీఎం, రైతులు పట్టగొట్టడానికి వచ్చిన సీఎం
ఆంధ్రప్రదేశ్ అమ్మకాన్ని పెట్టిన సీఎం ఆంధ్రప్రదేశ్ అమ్మకాన్ని పెట్టిన సీఎం ఆంధ్రప్రదేశ్ అమ్మకాన్ని పెట్టిన సీఎం గో బ్యాక్ 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 సీఎం సీఎం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు విచ్చేయడం చాలా దారుణం. ఎందుకంటే ఈ రోజున విజయ డైరీ అమ్మకానికి పెట్టి విజయ డైరీకి మరి ఆస్తులంతా కూడా ఎక్కడో ఉన్నటువంటి ఒక గుజరాత్ వ్యక్తికి దారాదత్త చేయడం అనేది మరి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టేసాడా అనే విధంగా ఉంది. అదే కాదు ఈ రోజున విజయ ఆయిల్ ఆ ఫ్యాక్టరీ కూడా అలాగే మూతపడి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్. వీటన్నిటినీ ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేసేటువంటి అధికారం ఎవరిచ్చారు ఈయనకు? ఈయన ప్రజలను పరిపాలించమని చెప్పారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తుల్ని టిట్కో కింద ఇప్పటికే తెలంగాణకు సగం ఆస్తుల్ని అప్పచెప్పడం జరిగింది. మిగతా ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా ఒకటి కూడా వేరే రాష్ట్రాల ఇతని యొక్క టిట్కోకి ఇతనికి ఎవరికైతే సహాయ సహకారాలు అందించారో వారందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని దోచిపెట్టడం జరుగుతుంది, దారాదత్తడం జరుగుతుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోకి రాకుండా వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోవాలని, ఏ మాత్రము సిగ్గు శరం ఉన్నా కూడా ఏ మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఆయన కాపాడుతున్నట్టు ప్రజల పక్షాన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా వెంటనే మరి తిరిగి వెళ్ళిపోవాలని కూడా మేము కోరుతున్నాం. అదే కాకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు చిత్తూరు జిల్లా విజయ డైరీ మూతబడినట్టయితే మరి అది ఈ రోజున పనిచేయలేకపోతున్నట్టు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ఎంతోమంది పాడి రైతులు ఉన్నారు. ఎన్నో మరి ఈ రోజున శ్రీజా పాల్ కానివ్వండి, హెరిటేజ్ పాల్ కానివ్వండి, సంగం డైరీ కానివ్వండి, శ్రీశక్తి డైరీ కానివ్వండి, ఎన్నో మరి డైరీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా పేరెన్నికగానే ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పాలకే పేరెన్నిక అన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి విజయ డైరీని మరి ఎక్కడో నుంచి వచ్చినటువంటి గుజరాత్ వ్యక్తికి దారాదత్తడం చేయడం ఏంటి అని కూడా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా దీనికి పర్యవసానం అనుభవిస్తావు, తప్పకుండా చిత్తూరు జిల్లాని నువ్వు నాశనం చేస్తున్నావు. చిత్తూరు జిల్లాలో కూడా నీకు ఒక్క ఓటు కూడా పడినటువంటి పరిస్థితి దాపురించబోతుందని. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర ప్రాంతం మత్స్యకారులు ఉపాధిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో పూడుకుపోయిన నల్లి క్రీక్ తవ్వక పనులు చేపట్టాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకారులతో కలిసి చిన్నలంక గ్రామంలో అర్ధనగ్న ప్రదేశం చేశారు. అనంతరం పొత్తూరి మీడియాతో మాట్లాడుతూ సాంప్రదాయ మత్స్యకారులకు ఉపాధిని పెంచే నల్లి క్రీక్ పనులకు గత ప్రభుత్వ హయాంలో 18 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. 2 కిలోమీటర్ల మేర తవ్వక పనులు కూడా జరిగాయన్నారు. దీనికి ప్రభుత్వం సుమారు 2 కోట్ల బిల్లులు కూడా చెల్లించిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిపివేసి మత్స్యకారుల పొట్టలు కొట్టిందన్నారు. చంద్రబాబు పాలనకు జగన్ పాలనకున్న తేడాను ప్రజలంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని పొత్తూరి హెచ్చరించారు. నరసాపురం నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున నరసాపురం మండలం వెములదీవి గ్రామంలో చిన్నమైన వాళ్ళంక హ్యాబిటేషన్లో నల్లి క్రీక్ దగ్గర రావడం జరిగింది అందరం కూడా. ఈ నల్లి క్రీక్ అనేది ఇక్కడ సుమారుగా 10 గ్రామాలకు సంబంధించినటువంటి చిరకాల కోరిక ఈ రైతులందరికీ కూడా ఇక్కడ ఈ నల్లి క్రీక్ తవ్వితే ఇక్కడ మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ రైతులందరికీ కూడా ఫెసిలిటీస్ పెరుగుతాయి
అలాగే వేటాడుకుని జీవనాధారం గడిపే వాళ్ళందరికీ కూడా వృద్ధి కలుగుతుందని చెప్పని ఎంతో కాలం నుంచి ఈ ఏరియాలో ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ నల్లి క్రీక్ దీపు దగ్గర సముద్రం దగ్గర స్టార్ట్ అయ్యి కేబీపాలెం వరకు కూడా ఉంది. ఇది సుమారుగా 18 కిలోమీటర్ల దీని పొడవు. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నల్లి క్రీక్ తవ్వటానికి బ్రిడ్జి కట్టడానికి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 18 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే ఒక కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయడం జరిగింది. టెండర్ వేసిన తర్వాత 2 కోట్ల రూపాయలు మట్టి పని చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్కి. ఈలోగా 2019 ఎలక్షన్ రావటం, ప్రభుత్వం మారిపోయిన తర్వాత 1% కూడా ఈ నల్లి క్రీక్ మళ్ళీ పని చేయలేదు. నల్లి క్రీక్ మళ్ళీ 4 సంవత్సరాల నుంచి అసలు ఈ పనులు జరుగుతున్నాయో లేదో పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ కాంట్రాక్టర్ కూడా వదిలేసాడో మళ్ళీ చేస్తాడో కూడా తెలియని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమిటో ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి చూపించారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడం ఏమీ లేకపోయినా కానీ ఉన్నదాన్ని కూడా పాడు చేసేస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే నరసాపురం నియోజకవర్గంలో ఈ నల్లి క్రీకే ఒక ఉదాహరణగా భావిస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ బ్రిడ్జి కట్టగలరు. దివంగత స్వర్గీయ మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బచ్చుల అర్జునుడు మేనల్లుడు నేరుసు మణికంఠ యాదవ్ ఆధ్వర్యంలో 64వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుడివాడ బైపాస్ రోడ్డులోని మ్యాంటసోరి మహిళల వృద్ధాశ్రమంలో 64వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే రావి వృద్ధులకు పండ్లు, బిస్కెట్స్, జ్యూస్ ప్యాకెట్స్ అందజేశారు. జోహార్ బచ్చుల గారు, జోహార్ బచ్చుల గారు, జోహార్ బచ్చుల గారు. పేదవాడు కానీ కష్టాలు వచ్చిన ప్రతి ఒక్కరి గుండెల్లో వాళ్ళు నిలిచిపోయారంటే ఖచ్చితంగా అది మంచి నాయకత్వం. ఆయన గుండెల్లో పెట్టుకుని వాళ్ళు చూస్తున్నారంటే ఏం కారణం, అది ప్రతి ఒక్కరికి పోరాడిన వ్యక్తి. అలాగే ఈ రోజున రంగా గారు బతుకుంటే ఈరోజు పాలన చూసి అసహించుకునేవాడు. ఈరోజు పాలనలో ఎంత అరాచకాలు జరుగుతుంది. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా అధికార పక్షం కానీ వ్యవస్థలు కానీ పనిచేయట్లేదు. పేదవాడికి కష్టం వస్తే పట్టించుకున్న నాదుడు లేడు. వాళ్ళు అదే స్ఫూర్తితో ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా కులాలు, మతాలు, జాతికి అతీతంగా పనిచేయాలి. ఈరోజు పేదవాడికి ఎక్కడికి కష్టం వచ్చినా మనం నిలబడాలి. ప్రపంచ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోస్తులైన సెయింట్ థామస్ గారి యొక్క జీవితాన్ని మనందరం చర్చించుకున్నాం. క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో అగ్రగణ్యుడిగా క్రీస్తు ప్రభుని అత్యంత ప్రేమగా ప్రేమించినటువంటి ఆ శిష్యుడు భారతదేశానికి వచ్చి భారతదేశ క్రైస్తవ వ్యక్తిత్వానికి పునాది వేసినటువంటి గొప్ప దైవజనుడిగా భారతదేశం ఎల్లవేళలా ఆయన కొనియాడుతూ ఉంది. ఈరోజున ఆయన సేవలను ప్రపంచమంతాను, ప్రత్యేకంగా భారతదేశము, అదేవిధంగా ఈ రోజున స్థానిక శాసనసభ్యులు మరి గౌరవనీయులు కొడాల నాని గారి ఆదేశానుసారం, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరఫున ఈ రోజున ఈ యొక్క సభను ఏర్పాటు చేసి విజయవంతం చేసినటువంటి మరి మా నాయకులందరికీ, ప్రత్యేకంగా స్థానిక బిషప్ గారు అయినటువంటి మా తండ్రి గారు అప్పికట్ల జాషువా గారి యొక్క ఆశీస్సులు మాకున్నాయి. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా నగర్లోని ప్లాస్టిక్ బాటిల్స్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో కంపెనీలోని ఎవరూ లేరని తెలిపారు. हम बिहार के रहने वाले हैं जी।
और हमारे लोग तेलंगाना बहुत हम लोग को सुविधा दिया है बहुत चीज के लिए। ये नहीं कि हर चीज मैं यहीं जन्म लिया हूँ। ये गोदाम अभी जला है, इसके पास में आपका घर या जी यहाँ से मिनिमम 300 मीटर है। बस इसके पास में मेरा गोडाउन है, बैक साइड गली में मेरा गोडाउन है, स्टेट डेकोरेशन का हमारा गोडाउन है भाई। वो गोडाउन है मगर कुछ नुकसान नहीं हुआ। ये एक गोडाउन से 2 घर దీనికి ఎక్కడనే లేదు సార్ ఇది గ్యాప్ ఉంది కదా ఈ మధ్యలో కొంచెం రూమ్ ఉంది అది ఎంటీ అది ఇంటే వస్తుంది వేరే వెహికల్ బండి మొత్తం వస్తాయి 9 PM जी 9 PM के बिटवीन हुआ है। क्या है फैक्ट्री है, क्या बनता है? स्क्रैप का फैक्ट्री है। प्लास्टिक का बॉटल्स वेस्टेज जो प्लास्टिक वेस्टेज होता है ना उसका स्क्रैप छार्टिंग करते हैं इसमें अलग अलग करके ये लोग स्क्रैप बना के सेल करते हैं बाहर मार्केट में। वो शॉर्ट सर्किट की वजह से ये हो गया। कितने आदमी काम करते हैं यहाँ पर? इसमें मिनिमम एक डेली बेसिस में 12 से 15 मेंबर्स काम करते हैं। अभी कोई थे क्या? नहीं कोई नहीं थे, किसी को कोई क्षति नहीं हुआ है। और यही प्रॉब्लम है कि बाजू में एरिया है जो घर बना हुआ है और घर बनने के कारण बाकी लोग वहाँ पे गैस सिलेंडर सब चीज़ है, इसके वजह से बहुत लोग को तकलीफ हुआ है। जो भी 2 गेट में आग लगे हुई एक ही है। नहीं బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు. సంతోష్ నగర్ పిఎస్ పరిధిలో కారు బోల్తా, 2కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గుడివాడలో ఘనంగా వంగవీటి మోహనరంగ 76వ జయంతి వేడుకలు, ఆయన ఆశయాలను లక్ష్యాలను కొనసాగించాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపు. దెందులూరు నియోజకవర్గం కొక్కిరాయలంక గ్రామంలో టీడీపీ ఆందోళన, రాత్రులు యథేచ్ఛగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.